స్వామి, నాయుడుబావ మాటిచ్చాడని ఊళ్ళో పాట పాడడానికి ఒప్పుకున్నాను. తప్పు చేశాను, ఉప్పు చేశాను, నింద మోస్తున్నాను. ఏ జనం మధ్య తల వంపులయ్యానో అదే జనం మధ్య నేను తలెత్తుకోవాలన్నదే నాయుడుబావ కోరిక. ఆయన ఇచ్చిన మాటను, ఆయన నమ్మకాన్ని నెరవేర్చే ధైర్యం నాకివ్వు స్వామి. ఏ ఆటంకం లేకుండా కార్యక్రమం జరగాలని దీవించు. పాట పాడేది అదా నువ్వా? ఇంతలా ముస్తాబవుతున్నావు? అదేంటొదినా, నువ్వే కదా స్నేహ పాట పాడదు అన్నావు. అదే జరగని పేరెంటానికి పేరెంటాళ్ళెందుకన్నట్టు, ఎలాగూ ఆగిపోయే ప్రోగ్రాంకి ఈ మేకప్ అవసరమా అని. తన షో ఫ్లాప్ అయినప్పుడు మన షో అయినా హిట్ అవ్వాలి కదా వదినా. సర్లే, నీ సరదా నేనెందుకు కాదనాలి? బయలుదేరదామైక. ఎక్కడికి బయలుదేరేది? ఇంతకీ తను పాట పాడకుండా ఉండటానికి నువ్వేం ప్లాన్ చేశావు? వదినా, ఏంటిది? గరళం. అంటే ఇది విషమా? ఆహా, విషం కాదు, దాని గొంతు పోయేలా చేసేది. పాట పాడే ముందు గోరువెచ్చని వేడినీళ్లు తాగడం దానికి అలవాటు. అత్తయ్యే వాటిని ప్రిపేర్ చేస్తుంది. అది ఆ వేడినీళ్లు తాగకముందే ఈ గరళాన్ని వాటిలో కలిపితే చాలు, తెలియక అది తాగేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది వదినా? చేస్తుంది. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుల్ల ప్రవరాయ గుణవే గుణ గురవే గురు దైత్య కలక్షేత్రే గురు ధర్మ సనారార్థాయ గురు పుత్ర పరిర్తాత్రే గురు పాఖండ ఖండకాయ. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. స్నేహ, స్నేహ, అతే, అతే. అమ్మ స్నేహ. స్నేహ, అయ్యో స్నేహ, ఏమైంది స్నేహ? ఏమైందమ్మా? రేయ్, డాక్టర్ పిలిపించండి తొందరగా. స్నేహ, అయ్యో స్నేహ, స్నేహ ఏమైంది? తొందరగా బండి ఏర్పాటు చేయండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం.
స్నేహ 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 డాక్టర్ గారు వచ్చాడు, చూడండి అయ్యా. అమ్మ స్నేహ 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 ఏమైందమ్మా? స్నేహ స్నేహ కళ్ళు తెరువు స్నేహ. అమ్మ స్నేహ 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 కళ్ళు తెరువు స్నేహ. స్నేహ స్నేహ ఏమైందమ్మా? రండి డాక్టర్ గారు. డాక్టర్ గారు చూడండి. త్వరగా చూడండి డాక్టర్ గారు, మా స్నేహికి ఏమైందో. ఏమైంది? ఏమో తెలియదు డాక్టర్ గారు, పాట పాడుతూ రక్తం కక్కుని పడిపోయింది. చూడండి తొందరగా ఏమైంది ఏంటో. త్వరగా చూడండి డాక్టర్, మాకేదో భయంగా ఉంది. ఏమైందండి? డాక్టర్ గారు అసలు ఏమైందండి స్నేహకి? తను తాగిన వాటర్లో విషం కలిసింది. ఆ విష ప్రభావం వల్లే తనకిలా అయింది. ఆ డౌట్ వచ్చే విషానికి విరుగుడు ఇంజెక్షన్ ఇచ్చాను. అయితే ఇప్పుడు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దామండి, పదండి. అక్కర్లేదు, లక్కీగా విషం బ్లడ్లో కలవలేదు, అమ్మాయ స్టమక్లోనే ఉండిపోయింది. వామిటింగ్లో అంతా బయటకు వచ్చేసింది. డోంట్ వరీ. అతే అతే కళ్ళు తెరుతుంది స్నేహ. స్నేహ స్నేహ ఎలా ఉందమ్మా? స్నేహ కంగారేం లేదమ్మా. విష ప్రభావం వల్ల కొద్దిసేపు మత్తుగా ఉంటుంది, కాసేపటి తర్వాత కోలుకుంటుంది. తనకు కాస్త గాలి ఆడనివ్వండి. ఏంటయ్యా డాక్టరు, మా స్నేహమ్మకు విషం పెట్టారా? అవునండి. ఎవరా పనిచేసింది? మా రాజావారి అమ్మాయినే చంపాలని చూస్తారా? వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టేది లేదు. పంచాయతీకి ఈడ్చి శిక్షించాల్సిందే. విషం పెట్టిందెవరో నాకు తెలుసు. ఎవరమ్మా? ఇంత కిరాతకానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుడు ఎవరు? మా అత్తయ్య గారు.